మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. సమ్మర్ అంటేనే స్పెషల్ దేనికి? వడియాలు కదా. అయితే ఈ యొక్క వడియాలు మనం రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా ఫ్లఫీగాను టేస్టీగాను ఉంటాయి. ఈరోజు నేను రేషన్ బియ్యంతో ఈ యొక్క మురుకుల వడియాలు ఎలా చేశాను ఏంటనేది చూపిస్తాను. వచ్చే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే బియ్యాన్ని నీట్గా కడిగేసుకొని ఒక 4 నుండి 5 గంటలు అయితే మంచిగా నానబెట్టేసుకోవాలి. ముఖ్యంగా ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది, ఇది ఉడికించుకోవడం నైట్ ఉడికించుకుంటే మనకు మార్నింగ్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఎండలు చాలా హెవీగా ఉన్నాయి. మనకి 6:30 వరకే సూర్యభగవానుడు వచ్చేస్తున్నాడు. మనం ఒకవేళ మార్నింగ్ ఉడకపెట్టుకుంటే చల్లారడానికే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం నైటే ఉడకపెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ వరకు చల్లారిపోతుంది. అసలు నేనైతే నైట్ ఉడకబెట్టుకుంటే మార్నింగ్ వరకు కూడా ఇంకా వేడిగా ఉండే అనమాట. కాబట్టి మనం నైటే ఉడకబెట్టేసుకొని పెట్టుకోవాలి. మనమైతే ఒక 4 to 5 అవర్స్ నానినటువంటి బియ్యాన్ని దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి ఒకసారి కడిగేసిన తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ ఏంటంటే 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ కౌంటింగ్ గుర్తుపెట్టుకోండి. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే 4 గ్లాసులు వాటర్ వేయాలి అదే గ్లాస్తో. ఆ 4 గ్లాసులలో 1 గ్లాస్ మిక్సీ పట్టుకునేటప్పుడు వాడుకోవాలి. మిగిలిన 3 గ్లాసులు మాత్రం మనం వాటర్ మరిగించుకోవడం కోసం వాడుకోవాలి. ఇక్కడ లెక్క 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్, ఆ 4 గ్లాసులు 1 గ్లాస్ మిక్సీ పట్టుకోవడానికి, మిగిలిన 3 గ్లాసులు మరిగించుకోవడానికి. ఇది కూడా మనం మిక్సీ పట్టుకునేటువంటి దాంట్లో వాటర్ వేసేసి చాలా లూజ్గా చేసుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్నటువంటి ఆ యొక్క బియ్యంని. ఆ బియ్యం మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా మెత్తటి పేస్ట్ లాగా ఉండాలి, రవ్వలాగా ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. తర్వాత వాటర్లో మనము రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. ఇక్కడ సాల్ట్ కూడా నార్మల్గా మనము వాటర్ వేసాము అంటే సాల్ట్ అనేది ఎక్కువ వేసేసుకుంటాం ఇప్పుడు బిర్యానీ అట్లాంటి వాటిలో. కానీ ఈ యొక్క వడియాలకు మాత్రం సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము వాటర్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని మసలు పెట్టేసి ఆ యొక్క వడియాలు చేసిన తర్వాత అవి ఎండిపోయిన తర్వాత ఇంకా తక్కువ క్వాంటిటీకి వస్తుంది. కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువగా అయిపోతాయి. కాబట్టి మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఉప్పు తక్కువగా వేసుకోవాలి. తక్కువగా ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువగా ఉంటే అసలు తినలేం కదా వడియాలు. అందుకోసం ఇక్కడ వాటర్ అయితే మంచిగా మరగాలి. మరిగిన తర్వాత స్టవ్ను చిన్నగా పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. ఈ మిస్టేక్ మాత్రం అస్సలు చెయ్యకండి. ఇక్కడ వాటర్ మంచిగా మరిగిన తర్వాత స్టవ్ను చిన్నగా పెట్టేసుకొని మంచిగా కలుపుతూ పోసుకోవాలి. ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు పోసినా పర్లేదు, లేదు అంటే ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో పోసినా పర్లేదు, కానీ స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి మంట. తర్వాత ఒకరం కలుపుతూ ఒకరం పోస్తూ ఉండాలి, స్లోగా పోయాలి. ఇవి 2 టెక్నిక్స్ ఫాలో అవుతేనే మనకు ఈ యొక్క పిండి మంచిగా ఉడుకుతుంది. లేదు అంటే మొత్తం ఉండలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మంచిగా కలుపుతూనే ఉండాలి, లేదు అంటే కింద అడుగు కూడా పడుతుంది. అదొకటి కూడా గుర్తుంచుకోండి. అదే గిన్నెలో కొంచెం ఉంటుంది పిండి, దానికి కొంచెం వాటర్ యాడ్ చేసేసి మళ్ళీ వేసేసి మంచిగా కలుపుతూ ఉన్నాను. ఇలా అడుగు నుండి మంచిగా కలుపుకోవాలి, లేదంటే అడుగు పట్టేసి మాడుతూ ఉంటుంది. ఇంత కష్టపడినా కానీ మన శ్రమ అంటుండే వృధా అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే అది మాడు వాసన వచ్చింది అనుకోండి బాగుండదు, అలా కింద అడుగు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనం ఫ్లేమ్ పెద్దగా పెడుతూ అలా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ ఏమైనా అడగంటింది ఉంటే మళ్ళీ స్పూన్కి వచ్చేస్తే దాన్ని సైడ్కి అనేస్తే సెట్ అయిపోతే ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ మనం ఇలా చేస్తున్న టైంలో ఒకవేళ అది గడ్డలు కట్టింది అనుకోండి, అప్పుడు ఎలాంటి టెన్షన్ ఏం లేదు. ఇలా కలుపుతూ ఉంటే మొత్తం దగ్గరికి వచ్చేస్తాయి కదా. దగ్గరికి వచ్చేసిన తర్వాత మన దగ్గర స్మాషర్ ఉందనుకోండి, పొటాటో స్మాషర్, ఆ పొటాటో స్మాషర్తో అనండి, లేదు అంటే గుంటగడ్డతో అనండి. అది రాకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో అనండి. లేదంటే చిన్న తపాల లాంటిది ఉంటుంది కదా, అది తీసేసుకొని మంచిగా దాన్ని ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి, ఆ యొక్క లంప్స్ లాగా వచ్చినవన్నీ కూడా ఆ లంప్స్ బ్రేక్ అయిపోయి పిండి అనేటువంటి మెత్తగా అవుతుంది. ఏదైనా మనకి ఒకసారి సమస్య వచ్చింది అనుకోని ఆ సమస్యని మనము క్లియర్ చేసుకునే వైపు ప్రయాణం చేయాలి. కానీ అయ్యో అక్కడ లంప్స్ వచ్చేసాయి కానీ దాన్ని వదిలేయలేం కదా. తర్వాత ఆ లంప్స్ అంతా బ్రేక్ చేసిన తర్వాత స్పూన్తో ఇలా రొటేట్ చేస్తూ ఉంటే అది మంచిగా ఉడికిపోతుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది, ఇది ఉడికేంతవరకు 10 నిమిషాలు ఉడికిపోతుంది, టైం ఏం పట్టదు. ఆ 10 నిమిషాలు సిమ్లో పెట్టేసే ఉడికించుకోవాలి. తర్వాత నైట్ మంచిగా ఉడికిపోయిన తర్వాత అంచులంతా నీట్గా అనేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మార్నింగ్ వరకు చల్లారింది, గోరువెచ్చగా ఉండే. నేను మళ్ళీ పైకి తీసుకెళ్ళి ఓపెన్ చేసి ఇవన్నీ అరేంజ్ చేసే లోపల చల్లారిపోయింది. తర్వాత మనము పైన మిద్దె తోటలో పెట్టుకుంటున్నాం కాబట్టి, డాబా పైన పెట్టుకుంటున్నాం కాబట్టి మట్టి ఉంటుంది. ఒకసారి అంతా
ఫ్లోర్ అంతా ఊడ్చుకోవాలి. ఎందుకంటే సైడ్కి ఏమైనా దుమ్మున్నా గాలి బాగా వస్తుంది కాబట్టి గాలంతా వచ్చేసి ఈ యొక్క పచ్చిగా ఉన్నటువంటి వడియాల పైన పడింది అనుకోండి, దానికంతా ఆ దుమ్ము పట్టేస్తే గుర్తుంచుకోండి. మనం వడియాలు పెట్టుకుంటున్నాం అనుకుంటే ముందు రోజే డాబా అంతా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఫ్లోర్ పైన అయితే కవర్ వేసి సాప పైన కవర్ వేసి చేస్తున్నాను. లేదు అనుకుంటే ఇక్కడ కవర్ ప్లేస్లో కవర్ స్కిప్ చేసుకోవాలంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్ని వాటర్లో మంచి తడిపేసి గట్టిగా వాటర్ అంతా పిండేసిన తర్వాత ఈ యొక్క వడియాలు కూడా వేసేసుకోవచ్చు. ఏమో నాకు అట్లా వేస్తే వస్తాయా రావా అనిపిస్తుంది, కానీ అట్లా కూడా ట్రై చేయొచ్చు. కానీ తీసేటప్పుడు కష్టం అనిపిస్తుంది. తీసేటప్పుడు ఏంటంటే దాన్ని వడియాలు ఉన్న సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో కొంచెం వాటర్ చల్లేసి ఒక 2 నుండి 3 నిమిషాలు ఆగేసామనుకుని అది క్లాత్ నుండి సపరేట్ అయిపోతుంది. ఒకసారి అట్లా ట్రై చేయాలనిపిస్తే కానీ రాకపోతే అని మళ్ళీ అనిపిస్తుంది. యాక్చువల్లీ అలా క్లాత్ పైన చేస్తేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచి. నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాం. ఇలా అన్నింటిని కూడా మన దగ్గర ఉంటే మురుకుల గొట్టం ఉంటే ఆ యొక్క మురుకుల గొట్టంలో ఈ యొక్క పిండిని పెట్టేసి మంచిగా సర్కిల్స్ లాగా ఒత్తుకున్నాం. ఒకవేళ ఇక్కడ మనకి సర్కిల్స్ లాగా కావాలంటే సర్కిల్స్ లాగా ఒత్తుకోవచ్చు. లేదు అంటే మనకి వీటిని కురుకురేలాగా కావాలంటే స్ట్రేట్గా కూడా ఒత్తుకోవచ్చు అనమాట. అలా చేసుకున్నా బాగుంటుంది. అయితే ఒకవేళ మనకు తక్కువ క్వాంటిటీ పెట్టుకుంటున్నాము అనుకున్నప్పుడు ఏదైనా చిన్న తాంబాలాలు ఉంటాయి కదా, ఆ తాంబాలలో ఒత్తేసుకొని బయట బాల్కనీలో పెట్టిన ఇప్పుడు ఉన్నటువంటి ఎండకి ఒక 4-5 రోజులు మంచిగా ఆరిపోతుంది. నేనైతే ఎండకి ఓన్లీ ఒకటే రోజు పెట్టిన రోజే నెక్స్ట్ డే నుండి బయట బాల్కనీలో పెట్టేసి ఒక 3 రోజులు మంచిగా ఎండిపోయినాయి. నేను యాక్చువల్గా వీడియో తీయలేదు, గోలిచ్చేటప్పుడు సూపర్గా వచ్చాయి. ఇవి గోలిచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రౌండ్ పెడదామని సాగింది. కానీ కొన్నిసార్లు కొన్ని బియ్యానికి సెట్ అవ్వవు అనిపిస్తుంది నాకు. అందుకని ఇంకా నెక్స్ట్ ఏం చేస్తే మళ్ళీ అవే బియ్యంతో చేసుకోవచ్చు అనేసి ఇంకా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం కూడా ఇంకా అలానే ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక వాయి అయిపోయింది కదా, మురుకుల గొట్టంలో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అలానే పెట్టేసుకోవాలి. చేతితో పెట్టుకుని ఇలా ఒక స్పూన్ వాడుకున్నాం అనుకుని మన చేతికి అంటదు, ఈజీగా పని అయిపోతుంది అనమాట. ప్రతిసారి చేతి కడుక్కోవాల్సిన పని ఆ స్పూన్తో పెట్టేసుకుంటే. ఇప్పుడు ఏంటి అలా అన్నాక ఒక వేలు మాత్రమే వాడేసుకుంటాం కదా, ఆ వేలుతో అన్నాక ఆ వేలుకున్న మొత్తం మళ్ళీ ఆ యొక్క మురుకుల గొట్టంలో కనేసి తర్వాత పక్కకు గిన్నెలో వాటర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఎక్కువగా మెస్సీ కాకుండా చూసుకుంటే పని ఈజీగా అయిపోతుంది. ఇదే విధంగా అన్నింటిని పెట్టేసుకుని మార్నింగ్ పెట్టేసామనుకోండి, ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ 80% ఆరిపోతుంది. తర్వాత ఈవినింగ్ తీసేసి ఇలా తాంబాలంలోకి మార్చేసుకొని 2 రోజులు